నమస్తే మిత్రులారా. అమ్మా నాన్న ఈ పదాలకు మించిన పదాలు మన తెలుగు భాషలో ఇంకేం ఉండవేమో. ఎందుకంటే తన సంతానం భూమి మీద పడి తొలి శ్వాస తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యేంత వరకు కూడా ఈ తల్లి తండ్రి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని వాళ్ళ కోరికలను చంపుకొని వీళ్ళ అభివృద్ధి లక్ష్యంగా బతుకుతారండి. చివరిగా వీళ్ళని ప్రయోజకులను చేసే అంత మటుకు వాళ్ళు శ్రమిస్తూనే ఉంటారు. అందుకని ఇంతకంటే గొప్ప పదాలు లేదేమో. ఆ ప్రయోజకులైన తర్వాత పిల్లలు, అదే పిల్లలు తన తల్లిదండ్రుల్ని చంపేస్తే, అవునన్నది ఈ పదాలు వింటుంటే మీ నరాలు తెగిపోయి ఉండొచ్చు ప్రేమాభిమానాలు ఉండేవాళ్ళకి. కానీ ఇది నిజం, ఇది జరిగింది. వివరాల్లోకి పోతే వికారాబాద్ జిల్లా బంట్యాల మండలం యాచారం గ్రామం అండి. ఆ గ్రామంలో దశరథ్ 58 సంవత్సరాలు, ఆయన భార్య లక్ష్మి 54 సంవత్సరాలు. వాళ్ళకి 3 సంతానం, ఒక కొడుకు. చక్కగా 2 పిల్లలకు పెళ్లి చేశారు. అబ్బాయి కూడా పెళ్లి చేశాడు. అబ్బాయి ఒక పక్కనే ఉన్న పట్టణంలో బట్టల వ్యాపారం నడుపుకుంటూ ప్రశాంతంగా జీవిస్తుందండి ఆ కుటుంబం. అయితే 3వ అమ్మాయి సురేఖ, ఈ అమ్మాయిని కూడా ప్రయోజకురాలను చేశారు. ఈ అమ్మాయి నర్సింగ్ కోర్సు పూర్తి చేసి స్థానిక నర్సింగ్ హోమ్లో ఉద్యోగం చేస్తుంది నర్సుగా. అయితే ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది, పెళ్ళిడు వచ్చింది. తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయితోటి ఇదే విషయాన్ని చెప్పారనమాట. అప్పుడు తల్లిదండ్రులకు అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి పరిచయం అయినాడు, ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిందండి. తల్లిదండ్రులు సహజంగా ఏం చేస్తారు, పుట్టినప్పటి నుంచి బిడ్డల ప్రయోజనాల కోసం బతికేవాళ్ళు, బిడ్డల ఆనందం కోసం బతికేవాళ్ళు సహజంగానే దీన్ని వ్యతిరేకిస్తారు. దేంతో వ్యతిరేకిస్తారు? మనల్ని కష్టపెట్టాలన్నా, మన మీద ద్వేషంతో, మనం ఇంకొంచెం హాయిగా బతకడం కోసం కదా. అట్లనే ఆ తల్లిదండ్రులు కూడా అమ్మాయికి చెప్పారమ్మా, ఆయన మన కులం వాడు కాదు కాబట్టి అతనికంటే మంచి సంబంధం ఇంకొకటి మేము చూసాము, పెళ్లి చేసుకో అని అమ్మాయిని మందలిచ్చారు. తల్లిదండ్రికి పుట్టి పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన తర్వాత మందలించే అధికారం ఉండదు. కానీ ఇక్కడే తల్లిదండ్రులు ఎప్పుడైతే వ్యతిరేకించారో, ఈ అమ్మాయిలో ఉన్నటువంటి విషపూరితమైన ఆలోచనలు కార్యరూపంలో పెట్టింది. ఆ ఒక్క మాట అన్నది, పెళ్ళి మేము చేస్తాము, అబ్బాయి ఉన్నాడు అని. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ మాటకు ముందే ఊరికి ప్రయాణమై వెళ్ళాలి, తెల్లవారితే పెళ్లి చూపులు. వెళ్ళేటప్పుడే ఒక అమ్మాయి నర్సింగ్ కాలేజీలో పనిచేస్తుంది కాబట్టి, నర్సింగ్ హోమ్లో పనిచేస్తుంది కాబట్టి, ఆ వైద్య వృత్తిలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అరుదుగా ఉపయోగించేటటువంటి మత్తు మందుని 2 ఇంజక్షన్లు సంపాదించిందండి. సిరంజీలు తీసుకుంది, తన బ్యాగ్లో పెట్టింది. అంటే వెళ్ళేటప్పుడే అక్కడ పెళ్ళి తల్లిదండ్రులను ఒప్పించాలనే ఉద్దేశం ఈ అమ్మాయికి లేదు. ఒప్పుకోరా? వెళ్ళి తల్లి, తండ్రి, అన్న, తమ్ములు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరితో చెప్పి ఒప్పించుకోవడం ప్రయత్నం చేసే ఆలోచన విరమించి ఏకంగా తల్లిదండ్రులను చంపడానికి నిర్ణయించుకొని ఒక వ్యూహాత్మకంగా పోయింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆవేశంలో తల్లిదండ్రుల మీద కలబట్టడం, వాళ్ళని ఒక దెబ్బ కొట్టడం దుర్మార్గమైన పైన కూడా ఆవేశంలో చేయటం వేరు. కానీ ఈ అమ్మాయి ఇక్కడ పథకం ప్రకారం చేసింది. అంటే కాదు అంటే చంపేయడానికి నిర్ణయించుకుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళింది. యాచారం గ్రామంలో హాయిగా తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసింది. ఆ భోజనం చేసేటప్పుడు తల్లిదండ్రులు ప్రస్తావించారమ్మా, రేపు నీకు పెళ్లి చూపులు, చక్కగా అమ్మాయిని చేసుకొని. ఆ అమ్మాయి, నేను చేసుకోను, నేను ప్రేమించిన అబ్బాయిని ఇన్స్టాగ్రామ్లో పరిచయం అబ్బాయిని చేసుకుంటాను అని చెప్పింది. వాళ్ళు మందలించారు, సహజంగానే మందలించని. కానీ ఎప్పుడైతే మందలించారో ఈ అమ్మాయి విచక్షణ కోల్పోయింది. ఆల్రెడీ విచక్షణ కోల్పోవడం, పథకం ప్రకారం వచ్చిన వాడు విచక్షణ కోల్పోయింది. తన దుర్మార్గమైన ఆలోచనని ప్రవేశపెట్టింది, అమల్లో చేసింది.
తల్లి తండ్రి అన్నం తిని నిద్రపోయినారు. నిద్రపోవడానికి ఉపక్రమించారు. అమ్మ మంచం మీద పడుకోండి. ఇంజక్షన్ తీసి, అమ్మ నీకు మోకాళ్ళ నొప్పులు, ఇదిగో నేను ప్రత్యేకమైన ఇంజక్షన్ తీసుకొచ్చానని మొదట తల్లికి ఇచ్చిందండి దుర్మార్గురాలు. తల్లికి వేసిన వెంటనే ఆ 15 నిమిషాల్లోనే చనిపోయిన తల్లిని చూసి ఈ దుర్మార్గురాలకు మనసు కరగల. తర్వాత తండ్రి దగ్గరికి పోయింది. తండ్రిని కూడా నాన్న మోకాళ్ళ నొప్పులకు మందు తెచ్చారు, ఆయన చలి కాసుకుంటున్నాడు మంటల్లో. సరే కూతురు కదా, కడుపున పుట్టిన కూతురు, ఇంకంతకంటే దగ్గర బంధం ఏముంటుంది తల్లిదండ్రులకి? అసలు వేరే ఆలోచన ఎందుకు వస్తుంది? అందులో ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది? తండ్రి కూడా ఇంజక్షన్ వేయించుకున్నాడు. ఆయన కూడా ఉన్న చోటనే కుప్పగొలిపోయినాడు. ఈ దుర్మార్గులకు ఎప్పుడు మనసు కరగల, పశ్చాత్తాపడలా. అక్కడ కూడా పథకం ప్రకారమే నటించాలని చూసింది, కానీ నిజం ఆపటం ఎవడి తరం కాదు. ఈ ఒక్క విషయం దానికి తెలియలేదు. వెంటనే అన్నకు ఫోన్ చేసింది. పట్టణంలో ఉంటాడు ఆయన, బట్టల వ్యాపారం చేసుకుంటూ. పాపం అన్న, అమ్మ నాన్న ఇద్దరు సృహ తప్పి పడిపోయి ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదు అన్నా అని పెద్దగా ఏడ్చింది. ఇదేందమ్మా ఉన్నట్టుండి ఎట్లా పడిపోయినారు అని చెప్పి నువ్వు చూసావు కదా. ఆయన వెంటనే ఇంటికి వచ్చి చూశాడండి. ఇంటికి వచ్చి చూస్తే ఇద్దరు పడిపోయినారు. కానీ వాళ్ళ తీరుని ఆత్మహత్య చేసుకున్నాడేమో అనుకున్నాడు. వాళ్ళు పడ్డ తీరుని ఇద్దరు ఏదన్నా ఏం చేసుకున్నారని. వెంటనే ఆయనకు ఒక అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడండి. పోలీసులు రంగప్రవేశం చేశారు. వాళ్ళకి ఎంతసేపు, వాళ్ళ అనుభవానికి 1 నిమిషం. కరెక్ట్గా ఇల్లంతా మొత్తం గమనించారు. ఆ అమ్మాయి ప్రవర్తన గమనించారు. అయిపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. ఆ అమ్మాయిని విచారించారండి. అనుమానం వచ్చింది, మొత్తం వెతికారు. 2 సిరంజీలు దొరికినాయి. ఆ ఇంజక్షన్ ఇచ్చినటువంటి ఇంజక్షన్, వాటి మీద ఉన్న పేర్లు కూడా తెలిసినాయి. నేరుగా ఆ పదార్థం ఎక్కడ అమ్ముతారో అక్కడికి తీసుకెళ్ళారు. దాన్ని కనుక్కుంటే మొత్తం ఇంజక్షన్. పోలీసులు తమ స్టైల్లో విచారించాడు. అమ్మాయి నిజాలు చెప్పింది. ఇలాంటి సంఘటన పోని ఆ దుర్మార్గురాలకు ఆలోచన వచ్చింది. ఎన్ని మార్గాలు లేవండి తల్లిదండ్రులను ఒప్పించడానికి. అసలు ఒప్పుకోలేదు. వెళ్ళిపో ఇంట్లో నుంచి, నువ్వు మేజర్వి, పోలీస్ స్టేషన్కి వెళ్ళు, హాయిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. కొన్ని సంవత్సరాలు గడుస్తుంది, ఈ ఆవేశాలు కోపాలు చల్లారిపోతాయి. మళ్ళా తల్లి తండ్రి దగ్గరికి రావచ్చు, భర్త పిల్లలతో ఆనందంగా ఉండొచ్చు, అన్న తమ్ముడు బంధువులతోటి ఆనందంగా జీవించవచ్చు. ఇది కదా జీవితం అంటే, నువ్వు కోరుకున్న జీవితం అది కదా. పోనీ ఇందరూ అసహించుకున్న నువ్వేమన్నా నీవు ఆనందంగా బతకగలవా? తల్లిదండ్రులు చనిపోయినారు, సమాజం మొత్తం నేను చీకొట్టింది, అన్న తమ్ముడు చెల్లి స్నేహితులు అందరిని చీ అన్నా కూడా పోనీ నువ్వేమన్నా ఆనందంగా బతకగలవా? అది ఉండదు. చివరకు దీన్ని కట్టుకోవాలనుకున్న ప్రియుడు కూడా ఈ దుర్మార్గం చూసి దీన్ని వదిలేస్తాడు. ఎందుకు? రేపు పెళ్ళైన తర్వాత నీ సొంత తల్లిదండ్రుల్ని విషం ఇచ్చి చంపావే నువ్వు. ఏదన్నా చిన్న చిన్న తగాదాలు పొరపాటున కట్టుకున్నా కూడా ఇంకొక విషం ఇంజక్షన్ ఇచ్చి నన్ను చంపమని గ్యారంటీ ఏముంది అని చెప్పి వాడు అనుకుంటాడు కదా. ఖచ్చితంగా దీన్ని వదిలేస్తాడు. చివరికి అసలు ఇదేం సాధించినట్టు? తల్లిదండ్రులు పోయినారు, కోల్పోయినారు, చంపేసుకున్నావు. అన్న తమ్ముడు బంధువులు నేను చీకొడతారు, సమాజం నీ మొహం మీద ఉమ్మేస్తుంది. చివరిగా నువ్వు ఎవరైతే కోరుకున్నావో ఆ ప్రియుడు కూడా నేను నీ మొహం మీద ఉమ్మేసి వాడు ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, వాడు ఆనందంగా జీవిస్తాడు. చివరిగా నువ్వేం చేస్తావు? నువ్వు జైలుకి పోతావు, నీ బతుకు జైలు పోతుంది. 10, 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు జైల్లో పడతావు. వచ్చిన తర్వాత కూడా నీ మొహం చూసేవాడు ఎవడుండడు. నేను చీకొడుతుంది అంతే, నీ జీవితం ఇంకా అంతే. ఏం సాధిస్తావు? నువ్వు ఏమీ సాధించలేవు. చివరికి నీ బతుకు నాశనమై. కాబట్టి మిత్రులారా, ఒకటే గుర్తుపెట్టు, ఆవేశంతో సొంత మనుషులు కాజేసుకొని రాక్షసుల్లాగా పిశాచాల్లాగా మారి మీ జీవితాలని నాశనం చేసుకోవాలని విచక్షణతో ఆలోచించండి. మనకు కావాల్సింది ప్రశాంతమైన జీవితం. ప్రశాంతంగా ఉండడానికి ఏం కావాలో అది చెయ్యండి. నమస్తే.